మీడియా మిత్రులకు అలాగే కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. ఎస్సీఆర్ఏ సంబంధించిన అంశంపైన ఈరోజు వాస్తవాలు కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలందరికీ తెలియాలి అనే ఉద్దేశంతోనే ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మనం మాట్లాడాలంటే ఎస్సీఆర్ఏ అంటే ఏంటి అనేది క్షేత్రస్థాయిలో అంటే గ్రామీణ స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలియాలి. ఎస్సీఆర్ఏ అంటే ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. ఎందుకంటే ఇది విదేశీ నిధుల నియంత్రణ చట్టం. చాలా స్వచ్ఛంద సంస్థలు దేశంలో ఎన్నో వేల కొద్దీ ఉన్నాయి. విదేశాల నుంచి మేము స్వచ్ఛంద సేవ చేస్తామనేసి వీళ్ళందరూ విదేశాల నుంచి నిధులు తీసుకుంటుంటారు విరాళాల రూపంలో. ఆ నిధులు దేశంలో ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి దీనిపైన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నియంత్రణలో ఉంటుంది. వాళ్ళు ఏ విధంగా విరాళాలు తీసుకుంటున్నారు, వాటిని ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు, ఇవి దీనికి సంబంధించిన ప్రతి ఒక్కటి కానీ వాళ్ళు కేంద్ర హోంశాఖ మంత్రిత్వ శాఖకు వాళ్ళు ఖచ్చితంగా చూపించాలి ఆడిట్. కానీ గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని సంస్థలు అవన్నీ ఏవి చూపించకుండా మిస్యూజ్ అవుతున్నాయి నిధులు అనే ఉద్దేశంతోనే సెంట్రల్ గవర్నమెంటు ఇటువంటి ఏవైతే స్వచ్ఛంద సంస్థలు విదేశాల నుంచి నిధులు తీసుకుంటున్నాయో వాటిపైన నిఘా పెట్టింది. ఆ నిఘా పెట్టి ఆ నిధులకి ఖచ్చితంగా క్లారిటీగా ఉండే వాటికి మాత్రమే పర్మిషన్ ఇస్తుంది. మిగతావి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల కావచ్చు, ఇంకా కొన్ని కారణాల వల్ల కావచ్చు, కొన్నిటికి రెన్యువల్ కాలేకపోయింది గతంలో. కానీ మన అనంతపురం జిల్లాలో పేదల కోసం స్థాపించిన 1969లో విన్సెంట్ ఫెర్రర్ గారు ఆ రోజు అనంతపురం జిల్లాలో బడుగు బలహీన వర్గాల కోసం, పేదల కోసం మరి ముఖ్యంగా స్వచ్ఛంద సంస్థ స్థాపించారు. వారి ఒక్క ముఖ్య ఉద్దేశం విద్య, ఆరోగ్యం, మహిళా సాధికారత, గ్రామీణాభివృద్ధి. నీళ్ళు వచ్చిన తర్వాత 114 చెరువులు కావచ్చు, 120 చెరువులు కావచ్చు, నీళ్ళు వచ్చి బీటీపీకి నీళ్ళు వస్తే ఆ రోజు కానీ రంగయ్య గారు ఇలాగే వచ్చి ఆ రోజు నేను పోయి చెరువులన్నీ సందర్శించి అక్కడ ఇక్కడ మీడియాతో మాట్లాడి నేను చేసినాను కాబట్టి ఈరోజు చెరువులకు నీళ్ళు వచ్చినాయి అని చెప్పుకున్నా ఆశ్చర్యం లేదు. కాబట్టి ప్రజలందరూ గమనించాల ఏం జరుగుతూ ఉంది. కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలకు వాస్తవాలు తెలియాలనే ఉద్దేశంతోనే మేము ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం తప్ప ఇంకొకటి కాదు. ఎందుకంటున్నా అంటే కళ్యాణదుర్గం నియోజకవర్గంలో గత 5 సంవత్సరంలో జరిగిన అభివృద్ధి చూసుకోండి. ఈ 2 సంవత్సరాల కాలం ఇంకా పూర్తి కాలేదు. ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధిని బేరీజు వేసుకోండి. అంతే తప్ప కల్లిబొల్లి మాటలు చెప్తూ కేవలం వాళ్ళ ఉనికి కోసం వాళ్ళు ఏదో కార్యక్రమాలు చేస్తూ దాన్ని ఏదైనా ఒక మంచి పని చేస్తే దాన్ని మా వల్లే వచ్చింది అని చెప్పుకొని ఇటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి వాస్తవాలు ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతోనే ఈరోజు మీకు పత్రికాముఖంగా ఈ సమావేశం ఏర్పాటు చేసి తెలియజేసిన బాధ్యత మా పైన ఉంది కాబట్టి తెలియజేస్తున్నాం. 100కు 200% దీంట్లో పూర్తి స్థాయిలో ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు ప్రత్యేక చొరవ తీసుకోవడంతో పాటు జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు అందరినీ కలుపుకోపోవడం, తర్వాత నారా లోకేష్ గారు మరి ముఖ్యంగా నారా లోకేష్ గారు ప్రత్యేక చొరవ తీసుకోవడం, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సహకారంతో మరీ ముఖ్యంగా రామ్మోహన్ నాయుడు గారు అక్కడ దగ్గరుండి ఫాలోఅప్ చేసుకుంటే అమిత్ షా గారు హోంమంత్రి శాఖ ద్వారా ఇది ఎస్సీఆర్ఏ రెన్యువల్ అయ్యేది వాస్తవం. ఎవరు అవునన్నా ఇది కాదన్నా ఇది అక్షర సత్యం. ఇది కళ్యాణదుర్గంలో ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలందరికీ వాస్తవాలు తెలియజేయాలనే ఉద్దేశంతోనే మీ ద్వారా మీడియా ద్వారా ఈ విషయాలన్నీ తెలియజేస్తున్నాం. రెన్యువల్ తమదే మేము చెప్పడం వల్లే రెన్యువల్ అయిందని చెప్పి వైసీపీ తమ ఖాతాలో వేస్తూ విజయోత్సవ ర్యాలీ చేయబడింది. వాస్తవము ఇందాక చెప్పాను కదా. ఇప్పుడు మన రీసెంట్గా రంగయ్య గారు లాస్ట్ మీటింగ్ ఏదో కుందుర్పులో పెట్టినట్టున్నారు. వాళ్ళ జిల్లా నాయకులందరినీ తీసుకొని వచ్చేసి ఏదో పోస్ట్ కార్డు అనేసి చేస్తున్నారు. ఆ రోజు చూశారు. ఆ రోజు ప్రజలు వచ్చారా లేకపోతే వాళ్ళ పార్టీ నాయకులు కార్యకర్తలు వచ్చారో అది అందరికీ తెలుసు. దాని గురించి ప్రత్యేకంగా మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. దాంతోపాటు ఒక పోస్ట్ కార్డు ఉద్యమం ఇంకా పూర్తి కాకనే అప్పుడే లెటర్ రాస్తేనే పనులు అవుతాయని అనుకుంటే ఇంకా మీరు ఈ మధ్యకాలంలో చూడలేదేమో
సోషల్ మీడియాలో గతంలో ఎప్పుడో తను ఎంపీగా ఉన్నప్పుడు ఎప్పుడో పాత ఫోటో ఒకటి హల్చల్ అవుతా ఉంది, అమిత్ షా గారితో కలిసింది. ఈ మధ్యకాలంలో మేము విచారించినాం కానీ ఆయన వెళ్ళలేదు, అమిత్ షా గారిని కలవలేదు. ఎందుకంటున్నానంటే ఆ మాట, నిజంగా అమిత్ షా గారితో కలిస్తే వీళ్ళకి పబ్లిసిటీ పిచ్ ఇంత ఉంది కదా, ఎవరో చేసిండే దాన్ని మేము చేసినామని చెప్పుకునే సరే ఆ రోజు అమిత్ షా గారిని కలిసిందంటే ఆ ఫోటో ఆ రోజే రిలీజ్ చేయరా బయటికి? వాస్తవమే కదా, ఆ రోజే రిలీజ్ చేస్తా అంటారు. మళ్ళీ ఆ రోజు రిలీజ్ చేయకోకుండా ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ అయిందన్న మరుక్షణము అమిత్ షా గారితో ఎప్పుడో పాతగా ఆయన ఎంపీగా ఉన్నప్పుడు కూర్చొని ఫోటోని బయటికి పెట్టి ఆయనతో కలిసి వచ్చాడు కాబట్టి ఇప్పుడే అవుతుందని చెప్పుకుంటున్నారంటే ఇది క్రెడిట్ కొట్టేయాలని ఆలోచన తప్ప ఇంకొకటి ఏమైనా ఉందా? సో దాంట్లో భాగమే ప్రజలను మభ్యపెట్టాలనేసే రేపు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప అది రేపు పొద్దున ప్రజలలో వాళ్ళు వెళ్తే ఖచ్చితంగా అబాసు పాలు అవుతారు. మరీ ముఖ్యంగా దీంట్లో ఎంత అవాస్తవం ఉందనే దానికి చిన్న ఉదాహరణ, ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ అయిన మరుక్షణం ఏం జరిగింది? మాంచు ఫెర్రర్ గారు డైరెక్ట్గా వెళ్ళి నారా లోకేష్ గారిని కలిసి ధన్యవాదాలు తెలిపినారు. అది చాలదా? ఇది పూర్తిగా సురేంద్రబాబు గారు, లోకేష్ గారు, జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు అందరూ కలిసి సహకరించి ఇది చేశారు. ఎందుకంటే ఎలక్షన్స్ ముందు మాటిచ్చారు, ఎలక్షన్స్ తర్వాత కూడా వీళ్ళు వెళ్ళి కలవడం జరిగింది. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు కూడా వీళ్ళు ఈ ప్రస్తావన ఇచ్చినప్పుడు ఎన్నో సందర్భాల్లో మాంచు ఫెర్రర్ గారు వాళ్ళ లోకేష్ గారిని ఎమ్మెల్యే గారి సమక్షంలో కలవడం జరిగింది. ఈ కార్యక్రమాలు జరిగాయి కాబట్టి వాస్తవం ఏమనేది మాంచు ఫెర్రర్ గారికి తెలుసు కదా. మాంచు ఫెర్రర్ గారికి తెలుసు కాబట్టి ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ అయింది. 2021 నుంచి మేము ఇబ్బంది పడుతున్నాము, ఈరోజు 2026లో వీరందరి కృషి వల్ల సహకారం వల్ల మాకు అయిందనేసి వెంటనే వెళ్ళి ఆయన కృతజ్ఞత తెలిపినాడు. మరి నిజంగా వీళ్ళ సహకారం ఉండింటే వచ్చి మాంచు ఫెర్రర్ గారు వీళ్ళకి తెలపాలి కదా కృతజ్ఞతలు. ఇది చాలాదా ఎగ్జాంపుల్? ఇంకా వాస్తవం ఏంటి అనేది ఇంకా ప్రజలు నిర్ణయించుకోవాలా. కాబట్టి వాస్తవాలతో ఉందాం, బయటికి మాత్రం మీడియా ముందుకు వచ్చేసి సత్యహరిశ్చంద్రలో మేము విద్యావంతులము, మేము విలువలతో కూడా రాజకీయాలు చేస్తామంటే కుదరదు. వాస్తవాలు ఏమనేది ప్రజలు కానీ గమనిస్తున్నారు అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. కాలువల పనులు సరివేగంగా రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్న కాలువ పనులు సరివేగంగా జరుగుతూ ఉంటే అవుట్లు అడ్డుకునే కార్యక్రమం చేస్తాడు. మున్సిపాలిటీలో సరివేగంగా పనులు జరుగుతుంటే అవును ఈరోజు మున్సిపాలిటీ కలవట్లు జరుగుతున్నాయి, నువ్వేం నాశరకం కలవట్టు కూలిపోయిందే, నువ్వు పోయి అక్కడ పరిశీలించేదానికి కలవట్టు పనులు జరుగుతుంటే నువ్వు పోతే ఏమైనా క్వాలిటీ ఉంటుంది అక్కడ పోయి. ఈరోజు అంత సరివేగంగా పనులు చేస్తుంటే దాన్ని అడ్డుకుంటావు. ఈరోజు చూడండి, ఒక యజమాని అనుకుంటే ఏమైనా చేయొచ్చు, ఆ ఇంట్లో ఒక కూలోడో లేకుంటే ఒక పని వరుస అనుకుంటే అవుతుందా? ఈరోజు రూలింగ్ గవర్నమెంటు, ఈరోజు కూటమి గవర్నమెంటు, చంద్రబాబు నాయుడు గవర్నమెంటు, ఈరోజు రాష్ట్రంలో కావచ్చు కేంద్రంలో 3 పార్టీలతో అనుసంధానమైన గవర్నమెంటు మా గవర్నమెంట్ ఉంది. మా గవర్నమెంట్ ఏదన్నా మనసు అనుకుంటే పని చేయగలదు. కానీ నువ్వు ప్రతిపక్ష నాయకుడు పోతే నీకు పనులు జరుగుతాయా? నువ్వు ఒకవేళ చేరువేయచ్చు, ఫలానా సమస్య ఉంది మాకు సాయం చేయండి అని చేరువేయచ్చు, అంతేకాని నువ్వు పోయి తెచ్చేంత స్తోమత నీకు ఎక్కడుంది? పైగా అంత ఓపిక నీకుందా? నువ్వు అక్కడ ఎలక్షన్ జరుగుతుంటే నువ్వు ఓట్లు వేయించుకోగలిగినోడే నువ్వు 1 గంట నుంచి 5 గంటల దాకా నిద్రపోయిన వ్యక్తి, గొరకలు పెట్టి నువ్వు అలాంటి వాడు నువ్వు ఢిల్లీ లెవెల్లో పోయి అధికార పార్టీని మెడలు వంచి నీకు ఆర్టీటీని రిన్యూవల్ చేపిస్తే స్తోమత నీకు ఎక్కడి నుంచి వచ్చిందని రంగయ్య గారిని అడుగుతున్నా. ఈరోజు ఆ రోజు నువ్వు ఒక ఎంపీ, 7 కాన్స్టిట్యూషన్లకు ఒక అధిపతి, కళ్యాణం వైపు నీ బండి స్టీరింగ్ తిప్పినా ఇక్కడ తిరిగిలా. ఆ రోజు నువ్వు ఇక్కడ రాని వ్యక్తి, ఆ రోజు మనసులను గాలికి వదిలేసిన వ్యక్తి ఈరోజు జనాలందరికీ నేను సేవ్ చేస్తున్నా, అధికార పార్టీని మెడలు ఉంచినా అని అంటే నువ్వు ఎవరు నమ్మేవాళ్ళు కూడా ప్రజలు ఎవరు లేరు. ఆ రోజు కూడా అయ్యా విపరీతంగా మన పార్టీ దోపిడీ చేస్తూ ఉంది, ఎక్కడ చూసినా రియల్ ఎస్టేట్ని అడ్డుకుంటుంది, అభివృద్ధిని అడ్డుకుంటుంది, ఏదన్నా బీద బిక్క ఎవడన్నా పనులు చేసుకుంటే వాళ్ళని సబ్జెక్టులోకి వేసి కొట్టిస్తున్నారని మేము మొరపెట్టుకుంటే కూడా నాకే కళ్యాణం గురించి నాకు చెప్పొద్దండి, నాతో కాదు, నాకు పైన నుంచి నాకు ఆంక్షలు ఉన్నాయి, నాకు గెర్రెలు గీసినారు, నాకు గీతలు గీసినారు, అద్దలు ఏర్పరిచినారని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు నీ గవర్నమెంట్లో చేయలేని పెద్ద మనిషి ఈరోజు ఢిల్లీ వరకు పోయి గవర్నమెంట్ని అసలు హోంశాఖని ప్రధానమంత్రిని ఒప్పించి మెప్పించి నేను రెన్యువల్ చేయించినానని చెప్తే ఇది ఎట్లుంటుందంటే దెయ్యాలు ఏదాంతరాలు వల్లించినట్టుగా ఉంటుంది. రంగయ్య కూడా ఎందుకంటే ఈ ఓవర్ యాక్షన్ మానుకో, నీకు ఒకవేళ టికెట్ కావాలా, నీ చైర్ కావాలనుకుంటే జగన్మోహన్ రెడ్డికి కొన్ని సేవలు ఉంటాయి, ఆ సేవ్ చేసుకో, అంతేగాని కళ్యాణం నియోజకవర్గంలో అభివృద్ధిని అడ్డుకోవద్దు. అడ్డుకున్నంతల్లా నీ రాజకీయ భవిష్యత్తుని నీకెందుకంటే రాజకీయ సమాధి కడతారు. ఇక్కడ ఉండే ప్రజలు కూడా ఎట్లాంటి వాళ్ళు అంటే ఇక్కడే కళ్యాణదుర్గంలో రాజు లేడు,
అనుకుంటే ఇంటికి రాజు ఉన్నాడు కాబట్టి నువ్వు ఏదో బీసీలో నేను రాజు లాంటి వాడని నువ్వు ఫీల్ అయితే అది నీ కర్మ అని కూడా మేము మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రజలు కూడా అందరూ గమనిస్తున్నారు, ఎక్కడి పైన కూడా గుసగుసలాడుతున్నారు. అయ్యా సురేంద్ర బాబు బలవంతుడు, ధనవంతుడు, అలాంటి వాళ్ళకి గొప్ప మనసున్న నాయకుడిని ఇతన్నే చూస్తున్నాము అని కూడా ప్రజలంతా చెప్తున్నారు. మేమంతా కూడా ఎందుకు వచ్చినాం అవతల చేతులకి? ఇతను బలవంతుడు, ధనవంతుడు, గొప్ప మనసు కలిగిన వాడు, మనసున్న మహారాజు కాబట్టి మేమంతా కూడా యువతులకు వచ్చినాం. రంగయ్య కూడా ఎందుకంటే మా బీసీ నేత కాబట్టి మేము అభిమానిస్తాం కాబట్టి ఓవర్ యాక్షన్ మానుకొని నటించొద్దు, నడిపించు నీకు చేతనైతే. నడిపించేది ఎటు నీ చేత కాదు కాబట్టి నువ్వు నటిస్తావు. నీ నటించేది మానుకుంటే నీకు అంతో ఇంత గౌరవం ఉంటుంది అనుకొని మీ ద్వారా తెలియజేస్తున్నాం. గత 2022లో రెన్యువల్ టైం అయిపోతే అప్పుడు కూడా 3 సంవత్సరాలుగా 2 ఎంపీలు ఉన్నారు, ఇద్దరు కూడా బీసీలే. రంగయ్య కావచ్చు, గోరంట్ల మాధవ్ కావచ్చు, ఆ రోజు అనేక మంది ఎంపీలు ఉన్నారు. ఆ రోజు దాన్ని రెన్యువల్ చేయకుండా ముద్దురిద్దరిపోయి ఈరోజు ఎలక్షన్ల మూమెంట్లో ఏదో ఓట్ల రాజకీయం చేసుకొని పనికి వస్తుందని వాళ్ళ స్వార్థంతో దాన్ని పెండింగ్ పెట్టేసి ఎలక్షన్లో అంతా కూడా జనాలంతా కూడా వీళ్ళు మంచి వ్యక్తుల ప్రజలకు ఉపయోగపడతారా లేదని చెప్పి జనాలంతా గమనించి వాళ్ళకి చెంపపెట్టు పడిన తర్వాత ఈరోజు వాళ్ళ ఉలికిని కాపాడుకునేదానికి ఇక్కడ వాళ్ళ కుర్చీలు ఖాళీ అవుతాయి, వాళ్ళ సమన్వయకర్తలుగా ఉండే సీట్లు ఖాళీ అవుతాయి అనే ఉద్దేశంతో ఇదంతా కూడా క్రియేట్ చేస్తున్నారు. చూడు, ఎందుకంటే ఒకరు నటించేవాళ్ళు ఉంటారు, ఒకరు నడిపించేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే నడిపించేవాళ్ళ రేసులో అమలేని సురేంద్ర బాబు ఉన్నాడు, నటించేవాళ్ళ రేసులో మన పిడి రంగయ్య గారు ఉన్నారు. ఆయన ఈరోజు నటిస్తే జనాలు నమ్మే పరిస్థితిలో లేరు. నిన్నో మొన్నో మాట్లాడినాడు, నాకు ఎక్కడ వాలంటాభంలో విపరీతమైన పోలీసులు వచ్చినారు, రఘువీరారెడ్డి వచ్చినాడని. మామూలుగా పల్లెటూరు విషయాల్లో ఏం జరుగుతుందంటే ఒక మనిషికి ఏదైనా అనిష్టం జరిగితే ఆ మనిషికి ఏదన్నా కొన్ని జరిగేదానికి దాటు లక్షణాలు ఇట్లాంటివి తీసేస్తుంటే ముందు ఒక మనిషి చెప్పుకుంటూ పోతాడు. మామూలుగా అంత వాక్యాంట్లు వేసుకోండి, అనిష్టం వస్తూ ఉంది, వాక్యాంట్లు వేసుకోండి అని అట్లా అంత పెద్ద సీనియర్ నాయకుడే 10:30-11కి వస్తానని చెప్పిన రఘువీరారెడ్డి ఈయన చూసి నాకు కూడా ఈ అవమానం భరించలేనని చెప్పి ఆయన పొద్దున్న 6-7 గంటలకే వచ్చి దావబట్టుకుని పోయిన సందర్భాలు ఉన్నాయి ఆ రోజు. తర్వాత కూడా ఏదో గొంతు తాండాలో ఇంత బలంగా నన్ను పోలీసులు అడ్డుకున్నారు అంటున్నాడు. జిల్లా వ్యాప్తంగా ఉండే నాయకులంతా వస్తే పోలీసులు ఎందుకు అడ్డుకున్నారు? మీరు ఎందుకంటే పల్లెల్లో 5 సంవత్సరాలు దమ్ముడి పని చేయలేదు కాబట్టి జనాలు ఎక్కడ అడ్డుకొని మీ మీద పడితే దాడులు చేస్తే మా గవర్నమెంట్కి చెడ్డ పేరు వస్తుందని చెప్పి ఆ రోజు పోలీసులు అలర్ట్ అయ్యి మీకు రక్షణగా ఉన్నారు ఆ రోజు. తర్వాత కూడా ఏమైంది, బొమ్మగానపల్లి దగ్గర కుర్లగుండలో మమ్మల్ని అడ్డుకున్నారు. ఎవరు అడ్డుకోలే, అనిష్టం దారింటి పోతుంటే ఈ దారింటి రావద్దండి, పక్క దారింటి పోండి అని చెప్పి జనాలు ఎక్కడ అడ్డుపడతారో అనే ఉద్దేశంతో మీకు పోలీసులు రక్షణగా ఉన్నారు. ఆయన ఏదో నేను ఈరోజు ఒక బీసీ కులస్తుడు, మాకు కూడా సంతోషం ఏం కాదనిలే, ఒక బీసీ కులస్తుడు ఏదో మంచి జ్ఞానమైనడు అని ప్రజలకు సర్టిఫికెట్ ఇవ్వాలి, అంతేగాని నేనేదో బీసీ, నేనేదో నేను ఐఏఎస్ ఐపీఎస్ అని ఫీల్ అయ్యి ఈరోజు దాదాపు అప్పుడు విషమ్మ 19,000 నీకు 38,000 అంటే 56,000 ఓట్లు మైనస్లో ఉన్నావంటే రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్. కానీ అది ఆ రోజు స్థాపించినప్పటి నుంచి ఎంతోమంది పేదలకు వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపింది, అది వాస్తవం. కానీ గతంలో అంటే 2021 నుంచి ఈ ఎఫ్సిఆర్ఏకి సంబంధించి ఆర్డీటీకి సంబంధించి సమస్య అక్కడి నుంచే మొదలైంది. ఎందుకంటే 2021లోనే వాళ్ళు మొట్టమొదటిసారిగా రెన్యువల్ అనేది ఆ రోజు కాలేకపోయింది. దానికి సంబంధించి 2021లో ఫైల్ నంబర్ 01012001 ఆ ఫైల్ అనేది ఆ రోజు వాళ్ళు అప్లై చేసుకున్నారు, అది రెన్యువల్ చేయండి మాకు అని. కానీ ఆ రోజున్న టెక్నికల్ ఇష్యూస్ వల్ల కావచ్చు, వాళ్ళు సకాలంలో ఆడిట్ చేయకపోవడం వల్ల కావచ్చు, కొన్ని కారణాల వల్ల ఆ రోజు రెన్యువల్ కాలేదు. కానీ 2024 ఎలక్షన్స్కి ముందు కావచ్చు, లోకేష్ గారి పాదయాత్ర అప్పుడు కావచ్చు, ఆర్డీటీ ప్రతినిధులు స్థానిక జిల్లా నాయకులందరినీ కలిసి లోకేష్ గారి దృష్టికి ఆ రోజు తీసుకురావడం జరిగింది. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ ప్రచారానికి అనంతపురం జిల్లాకు వచ్చినప్పుడు రాప్తాడు నుంచి బుక్సముద్రం వెళ్ళే మార్గంలో ఆ రోజు ఆర్డీటీ స్టేడియంలోనే స్టే చేసే పరిస్థితి ఉంది. ఆ రోజు కూడా ఆర్డీటీ సంస్థ ప్రతినిధులు
చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొచ్చారు. సార్ ఈ విధంగా మాకు 2021 నుంచి మాకు ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ కాక నిధులు ఇబ్బంది పడుతున్నాం, దీనికి సంబంధించి మీరు ఖచ్చితంగా చొరవ తీసుకోవాలంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా మాటిచ్చారు, ఖచ్చితంగా మా గవర్నమెంట్ అధికారంలోకి వస్తేనే ఖచ్చితంగా మీకు సాల్వ్ చేస్తాము సమస్య అని ఆ రోజు చెప్పడం జరిగింది. ఇది జరిగిన తర్వాత ఎలక్షన్స్ కంప్లీట్ అయినాయి. ఎలక్షన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ స్థానిక శాసనసభలో అమిలినేని సురేంద్రబాబు గారు ఎమ్మెల్యేగా గెలిచారు. గెలిచిన తర్వాత ఎమ్మెల్యే గారి దృష్టికి కానీ ఈ విషయం వచ్చిన వెంటనే 2024 మేలో మా ప్రభుత్వం అనేది జూన్ 12వ తేదీ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేశారు. మేలో ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యి కౌంటింగ్ అంతా కంప్లీట్ అయ్యింది. జూన్ 12న ప్రమాణ స్వీకారం చేశారు. అయిన తర్వాత జూన్, జూలై, ఆగస్ట్ ఒకసారి ఆ లెటర్లో చూడండి, మీకు చూపిస్తాను. ఆగస్టులో ఎమ్మెల్యే గారు లెటరు మనకు ఆగస్ట్ 20, 2024 సెంట్రల్ హోమ్ మినిస్టర్ గారికి లెటర్ ఎమ్మెల్యే గారు రాశారు. దానికి సంబంధించి అక్కడి నుంచి రిప్లై కానీ వచ్చింది అమిత్ షా. చూడండి ఎప్పుడు వచ్చేసింది, 8 అక్టోబర్ 2024. ఆర్డిటి పైనే ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా చొరవ తీసుకుని కళ్యాణదుర్గం శాసనసభ్యులు అయినటువంటి అమిలినేని సురేంద్రబాబు గారు కేంద్ర హోంశాఖకు పంపించారు. దానికి రిప్లై కానీ వచ్చింది. వచ్చిన తర్వాత కూడా మా ఎమ్మెల్యే గారు రాజకీయాల్లోకి వాస్తవంగా తను కొత్తగా వచ్చారు. వచ్చినా కూడా పేదలకు సంబంధించిన అంశాన్ని ఎంత అర్లీగా వీలైతే అంత తొందరగా దాన్ని కంప్లీట్ చేయాలని తపనతో అందరికీ చెప్పాడు. జిల్లా నాయకులందరినీ కలుపుకొని వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలిశారు. అలాగే లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్లారు.